హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను నా ఫస్ట్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా హస్బెండ్ బర్త్డే. అందరూ మా హస్బెండ్ని విష్ చేయండి. అండ్ ఈరోజు మేము అనుకోకుండా టెంపుల్ వెళ్తున్నాము. మార్నింగ్ అనుకోలేదు పోదామని, అందుకే శ్రీహాన్ స్కూల్కి పోయినాడు. అనుకోకుండా మేము టెంపుల్కి బయలుదేరినాం. దారిలో ఉన్నాం. ఇక్కడ చూడండి, వాతావరణం ఎంత బాగుందో. చాలా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది, చల్లగా ఉంది. వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకు చెట్లు బాగా పెరిగాయి, బాగా కనిపిస్తున్నాయి. అండ్ నేను ఫస్ట్ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు శ్రీహాన్ లేడు శ్రీహాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కళ్యాణం జరిగేది ఇది. మీరు ఎప్పుడైనా కళ్యాణంకి వచ్చారా? ప్రతి సంవత్సరం ఇక్కడ రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది భక్తులు ఈ కళ్యాణం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎక్కడైనా శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు, కానీ ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆ రోజు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కోదండరామునికి ఉత్సవాలు చేస్తారు. చతుర్దశి నాడు, అంటే చైత్ర పున్నమి కాంతుల్లో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుక కన్నుల పండుగలా జరుగుతుంది. ఆకట్టుకునేలా అరుదైన పుష్పాలతో అలంకరణ చేస్తారు. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఎప్పుడైనా మీరు ఈ కళ్యాణం చూసారా? చూసింటే కామెంట్ చేయండి. అది కాకోకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని సదుపాయాలు కళ్యాణంలో చేస్తారు, బాగా చేస్తారు. ఇదిగో చూడండి, ఇక్కడ టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో దారిలోకి. చాలా బాగుంది కదా. ఇది పురాతనమైన గుడి. మేము చాలాసార్లు వస్తాం ఒంటిమిట్టకు. కనీసం అంటే 3 monthsకి ఒకసారైనా మేము ఖచ్చితంగా ఒంటిమిట్టకు వస్తాము రాముల వారిని చూడటానికి. ఈరోజు బర్త్డే కాబట్టి వచ్చాము, లోపలికి బయలుదేరుతున్నాము. ఈ ఒంటిమిట్టకు కోదండరామస్వామి ఆలయం. దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఏకశిలా నగరం అంటే సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణ వారు ఒకే రాతి పైన చెక్కబడి ఉంటారు. శిలలు అంటే విగ్రహాలు ఒకే రాతి పైన ఉంటాయి. అందువల్ల ఈ గుడి ప్రత్యేకత. అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే, దేశంలో ఎక్కడా కూడా రాములి వారి దగ్గర ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఉండరు. ఎందుకంటే స్వామివారికి ఆంజనేయ స్వామి అప్పటికి ఇంకా పరిచయం కాలేదంట. కాబట్టి ఆ రాముల వారి స్వామి ఎదురుగా ఇంకో గుడి ఉంది. ఆ గుడిలో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇదే అండి లోపలికి బయలుదేరేది, లోపలికి వెళ్ళేది స్వామివారి దగ్గరికి. ఇక్కడ నుంచే పోవాలి. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు స్వామివారికి వార్షిక పవిత్రోత్సవములు జరుగుతున్నాయి. మేము అనుకోకుండా లాస్ట్ డే అది. మేము అనుకోకుండా పోయినాము. ఆ రోజు మహాపూర్ణాహుతి జరిగింది. దర్శనం కూడా మాకు చాలా జరిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత బాగా గుడి కానొస్తుందో. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సైడ్ ఉంటుంది. అక్కడ ఆ సైడునే మహాపూర్ణాహుతి అది జరిగింది. ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము, కానీ అక్కడ లోపల ఏదో పూజలు జరుగుతున్నాయి. స్టాప్ చేసినాడు. ఇక్కడ మా హస్బెండ్ ప్రసాదం తినికి వచ్చినాడు. అందరూ విష్ చేయండి మా హస్బెండ్ని, బర్త్డే కదా. అండ్ ఈ టెంపుల్కి ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా ప్రసాదం తిని మేము కూడా వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూసారుగా గుడి ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కింద కామెంట్స్ చేయండి. ఇక్కడ చూడండి, మహాపూర్ణాహుతి చెప్పాను కదా,
ఈరోజు లాస్ట్ అని అది ఇక్కడే జరిగింది. బాగా జరిగింది, చూసాము మేము కూడా. ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాము. మేము ప్రతిసారి రావడానికి ఏమిటంటే మాకు చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిసారి మా శ్రీహాన్ని కూడా పిలుచుకొని వస్తున్నాం. ఈసారి శ్రీహాన్ లేకోకుండా మేమిద్దరమే వచ్చాము అనుకోకుండా. ఎందుకంటే మరుసటి రోజు నెక్స్ట్ డే వినాయక చవితి అని చాలా వర్క్ ఉంటుంది అనుకున్నాం. ఇంకా సడన్గా వెళ్దామని అనుకొని వచ్చాము. ఇంకా చెప్పాలంటే ఇక్కడ గుడిలో చాలా బాగుంటుంది. దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి కెమెరా అలో లేదు కదా, ఇక్కడికే స్టాప్ చేస్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్వామివారిని బాగా అలంకరించారు ఈరోజు మహాపూర్ణాహుతి కాబట్టి. అలాగే ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఏ ప్రసాదం అంటే పొంగలి. అది ఇంకా పొంగలి తిన్నాక మేము కూడా టెంకాయ కొట్టి ఇంకా బయలుదేరాము. మేము ఇంకా ఎదురుగా ఉన్న స్వామివారి అంటే ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఎదురుగా గుడి ఉంది కదా, ఆ గుడికి అడిగి బయలుదేరుతాము. మళ్ళీ మేము శ్రీహాన్ స్కూల్ వదిలే టయానికి వెళ్ళిపోవాలి కాబట్టి త్వరగా యాడ్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ చాలా కోతులు ఉంటాయి, కానీ ఈసారి మాత్రం అస్సలు లేవు. ఏమో మరి ఎందుకు లేవు, లేకపోతే చాలా ఉంటాయి. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఇక్కడ కూడా నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది, అది మీకు తెలుసా? ఇదిగోండి, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉంటుంది అని చెప్పినా కదా, ఆంజనేయ స్వామి వారు ఇదిగే అండి గుడి. లోపల ఆంజనేయ స్వామి వారు చాలా బాగుంటారు, కానీ మనం వీడియో తీయకూడదు కదా, వీడికే స్టాప్ చేస్తున్నాను నేను. స్వామివారిని చూపించడం లేదు. ఇందాక చెప్పాను కదా నిత్య అన్నదానం అని, ప్రతిరోజు అన్నదానం చేస్తారండి ఇక్కడ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అన్నదానం చేస్తారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడే తింటాము. చూడండి, అక్కడ వాళ్ళు వడ్డించేవాళ్ళు, అక్కడ తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడన్నా శ్రీరామనవమికి వార్షిక బ్రహ్మోత్సవాలలో చాలామంది జనం వస్తారు. ఇక్కడ భక్తులకు అస్సలు ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండకుండా అన్నీ చాలాసార్లు వేస్తారు అన్నదానం, నిత్య అన్నదానం. ఇక్కడ మాకు పప్పు, అన్నం, అది కేసరి, పుల్లగూర, ఇంకా సంగటి అన్నీ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.